డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి పండుగ సందడి వాతావరణం నెలకొంది. ఈత పోటీలో ఫుడ్ ఫెస్టివల్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్విని పోడపాటి పాల్గొన్నారు. ఇక కనుమరుగవుతున్న మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేందుకు కోనసీమ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఈ తరహా పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని తేజస్విని పోడపాటి అన్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో సాగుతుందని చెప్పారు. ఈత పోటీల నిర్వహణ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వీటిని తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో ఆత్రేయపురం ప్రాంతమంతా పండుగ వాతావరణం వెలువరిసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి పండుగ సందడి వాతావరణం నెలకొంది. ఈత పోటీలో ఫుడ్ ఫెస్టివల్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్విని పొడపాటి పాల్గొన్నారు. ఇక కనుమరుగవుతున్న మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు కోనసీమ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఈ తరహా పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని తేజస్విని పొడపాటి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో సాగుతుందని చెప్పారు. ఈత పోటీల నిర్వహణ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వీటిని తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో ఆత్రేయపురం ప్రాంతమంతా పండగ వాతావరణం వెలువరిసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంటి అందిస్తారు. చెప్పండి చంటి, అప్డేట్స్ ఏంటి? దేవిక కోనసీమ జిల్లాలో సంక్రాంతి వేడుకలు రోజుల ముందుగానే వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే తెలుగు సంప్రదాయాలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలే. అలాంటి గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంటే ఎంతో విశిష్టంగా కనబడుతుంది. అలాంటి తరుణంలో కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో కొత్తపేట నియోజకవర్గం బండారు సత్యానందరావు 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన సంబరాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఫుడ్ ఫెస్టివల్ రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చంటి.